ఒక 30-40 సంవత్సరాల క్రితం కనుక తీసుకుంటే దాదాపు చాలా వరకు పెళ్ళిళ్ళు ఒక 90% నిలబడేవి. అంటే జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండేవాళ్ళు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా, తగాదాలు వచ్చినా ఏవో వాటికి కాలం ప్రకారం కాలానుగుణంగా అవి సమసిపోతుండేవి. వీళ్ళు కలిసి జీవిస్తుండేవాళ్ళు. ఒక 20-25 ఏళ్ళకి పెళ్ళయింది అనుకుంటే ఓ 70-80 వేలు బతుకుతారనుకుంటే ఈ మధ్యకాలంలో ఈ భార్యాభర్తలకు ఒకళ్ళతో ఒకరు అవసరం. పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు ఆ రొటీన్లో వీళ్ళకి తెలియదు, అంటే తోడు అవసరం తెలియదు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చక్కగా ఒకరితో ఒకళ్ళు చాలా అన్యోన్యంగా ఉండి వాళ్ళలాగా జీవితాన్ని వెలబుచ్చేవాళ్ళు ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాదాపు 100కి సుమారుగా 40-45 పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. అంటే పెళ్ళైన కొన్ని గంటల్లో, పెళ్ళైన కొన్ని వారాల్లో, పెళ్ళైన కొన్ని నెలల్లో, పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసేసుకుని ఇద్దరు భార్యాభర్త విడిపోతున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ విడిపోతున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. లేదా ఇంకా ఈ మధ్య ఇంకా అది గ్రహచారం ఎట్లా వచ్చిందంటే సహజీవనం, కలిసి జీవించడం. పెళ్ళిళ్ళు ఏ రకమైన అగ్రిమెంట్లు ఉండవు, ఏ రకమైన ఒప్పందాలు ఉండవు. ఈ సహజీవనం అనేది మన నాయకుల్లో కూడా చాలామంది చేశారు, మనకు తెలుసు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మనకు అప్రస్తుతం. యథా రాజా తథా ప్రజ, అందుకనే ఆ మాట వాడాల్సి వచ్చింది. ఎందుకు రీజన్ ఏంటి? పెళ్లి చూపుల్లో వీళ్ళు ఒకరితో ఒకళ్ళు ఏ మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు. సాధారణంగా 99% పెళ్లి చూపులతో జరుగుతాయి కదా, అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజెస్ కాదు. అది ఇంకా ఘోరం. ఆ లవ్ మ్యారేజెస్ అనే కాన్సెప్ట్ ఇంకా ఘోరం. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇరుపక్షాల వాళ్ళు, అటు తల్లిదండ్రులు, ఇటు మేనమావులు, ఇటువైపు వాళ్ళ పెద్దలు, వీళ్ళ పెద్దలు అందరూ కూర్చుని మాట్లాడుకుని మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మా అమ్మాయి ఏం చేస్తుంది, ఇలాగ మాట్లాడుకుని ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకుని అంతా అయిన తర్వాతే కదా పెళ్లి జరిగేది. మరి ఎక్కడ ఇవి దెబ్బతింటున్నాయి? ఎందుకు దెబ్బతింటున్నాయి?